సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. ఒరే రఘు, చూడు, ఆనందించు. అంతకన్నా ఎక్కువ చేసావనుకో సూర్యగాడి పెళ్ళం అది నరికి పోగులు పెడతాడు. జాగ్రత్త. ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని నేను లొంగ తీసుకున్నానురా. కానీ ఆ మల్లిక మాత్రం నాకు లొంగడం లేదు. మధ్యలో మూగనా కొడుకొచ్చి అడ్డుపడుతున్నాడు. ఈ పిల్లని చూసావా? ఆ తింగరోడు దగ్గర నుంచి దీనికి ఎలాంటి సుఖము దక్కుండదురా. చూస్తూ ఉండు, ఏదో ఒకరోజు తానుగా వచ్చి నా గేలానికి చిక్కుతుంది. గేలానికి చిక్కలేదంటే వాళ్ళే అందులోంచి తప్పించుకోలేదు. ఒరే సూరి, కొంచెం ఆగరా. బాగా మారిపోయావురా. కొత్త పెళ్ళం ఏముంటుందిరా? నక్క తోక తొక్కేవరా సూరి? ఎన్రా చేయి చూడాల్సిన పనే లేదు. నీ మొగుడిని నేను ఇంకా మహానమే లేదు. సూరి, మీరు చిలక దోషం చెప్పించుకోరా? నేను చెప్పించుకున్నాను. సూపర్ గా చెప్పింది. రండి, వచ్చి కూర్చోండి. ఇలా కూర్చోండి. మీరేటి తెలుసుకోవాలి? అర్థం కాలేదే? సూర్య గారు చెప్పింది నీకు అర్థం కాలేదా? వీళ్ళకి పుట్టబోయే బిడ్డకి మాటలు వస్తాయని అడుగుతున్నాడు. అదా విషయం. దానికి ఎందుకు చిలక దోషం? నేనే చెప్తాను. నీకు పుట్టబోయే బిడ్డ నీలాగే తెలివి తక్కువగా మూగోడుగా పుడతాడు. ఏం జరిగిందని అడుగుతున్నా కదా. నీకు నోటితో ఆగరా, చామస్ వెళ్ళిపోతుందిరా. వెళ్ళి ఆపరా పో. నన్ను వదిలే. ఇంకెప్పుడు నీతో కలిసి నేను ఊళ్ళోకి రాను. ఎప్పుడు చూసినా కొట్లాట్లే. మనిషిలా బతకడం తెలిస్తేగా. ఏం జన్మో ఏవో, కొంచెం కూడా తెలివనేదే లేదు. సూర్య పెళ్ళామని ఊళ్ళో వాళ్ళంతా అంటుంటే నాకు ఊళ్ళో మండిపోతుంది. ఎందుకు నన్ను తీసుకొచ్చావు? దేనికోసం?
ఊరంతా దద్దరిల్లిపోవాలి. ఈ ఆట నుంచి 10 రోజులు మా నూరు జాతర అయిపోయేదాకా నేను నువ్వు కలిసి మా నూరి సంతని గోల గోల చేసి ఒక కొలిక్కి తేవాలి. ఏమంటావురా సూర్య? అంతేనంటావా? అప్పలకొండ 2 సీసాలు అట్టుకున్నారు అయిపోయినాయి అక్కడ. ఏ వెంకటస్వామి అప్పు పెట్టవు కదా, జాతరకు వచ్చేవాళ్ళు ఆళీలు వస్తుంటారు, మొత్తం తాగేకు. నీ కొట్లో ఎప్పుడైనా నప్పు పెట్టానంటారా? సన్నాసి ఆటాడరా సూరి, కళ్ళు తాగి కింద పడిపోకు, కబాడీలో దుమ్ము లేపాలి. సూర్యగాడి ఓడిపోయిన చరిత్ర లేదురా. ఈ నెదిరించి నిలబడే మగాడు ఈ చుట్టుపక్కల ఎవడైనా ఉంటే రమ్మను. ఈసారి పోటీ అదిరిపోతుందన్నమాట. సూరి, ఈసారి జాగ్రత్తగా ఉండాలి. ఏదో కుట్ర పండినట్టున్నాడా రఘు, నిన్ను కబాడీ ఆటలో దెబ్బతీయడానికి గుండాలను తెప్పించినట్టున్నాడు. చామంతక్క, నీకు విషయం తెలీదు కదూ, ఇవాల్టి నుండి 10 రోజుల వరకు ఊరంతా జాతర హడావిడే. మల్లిక, బయట ఊరు నుంచి కొంతమంది కుర్రాళ్ళు కబడ్డీ ఆడడానికి వస్తారు. వాళ్ళ కొన్ని కొంగుని ముడేసుకో. కబడ్డీ టీం వచ్చేసింది. రఘు అన్న కబడ్డీ టీం వచ్చేసింది. త్వరలో కబడ్డీ పోటీలు జరగబోతున్నారు. ఒరే శబాసు, నన్ను కాపాడరా. శబాషా, వాడెవడు కాపాడటానికి? హె, ఏమిటలా అడిగావు? నేనే శబాసుని. ఈ ప్రపంచంలో నేను ఎవరిని నమ్మను. ఒరే శబాసు, వీడిని క్షమించే. కుర్రాళ్ళు రావాల్సిన చోటుకు వచ్చేసాం, దిగండి. తొందరపడి దిగి కాళ్ళు చేతులు వెరకొట్టుకోకండి, జాగ్రత్తగా దిగండి. ఎలా ఉంది నా ప్రియ శిష్యుడు శశికుమార్? కమా. కుర్రాళ్ళు, ఇక్కడే మనం మన టాలెంట్ చూపించాలి. అందరికీ సరుకు భోజనం ఏర్పాటు చేశాను. చాలా సంతోషం. ఎక్కడ మొదలు పెట్టబోయే ముందు వచ్చేస్తాను. వస్తే ఓకే, లేదంటే ఆట పూర్తయిన వెంటనే కప్పు పట్టుకుని నేను నా శిష్యులు వెళ్ళిపోతూనే ఉంటాం. ఏంట్రా అందరూ నోరు వెళ్ళబెట్టుకొని చూస్తున్నారు? అందరూ గ్రౌండ్ లో చూడొచ్చు, వెళ్ళండి. వెళ్ళబెట్టుటే వెళ్ళంట్రా సోమరిపోతులారా. పర్వాలేదు, నువ్వు కొంచెం గట్టి పిండలానే ఉన్నావు. గురు, మీ గురించి ఏం చెప్పలేదే? నా గురించా? నా పేరు శబాస్. ఈ కుర్రాళ్ళందరికీ నేనే గురువుని. వీడు నా ప్రియ శిష్యుడు శశికుమార్. చూడ్డానికి అమాయకులా ఉంటాడు, నీ రంగంలోకి దిగాడంటే పులి, బిబ్బులి. కుర్రాళ్ళు, ఈ వీరుతో భోజనాలకు వెళ్ళండి. ఒక విషయం గుర్తుంచుకోండి, మనం ఇక్కడికి తిండి పోటీ కోసం రాలేదు, కబడ్డీ పోటీ కోసం వచ్చాం. గుర్తుంచుకోండి. రండి రండి, అందరూ రండి. గుంపులో గోవిందని ఊళ్ళో వాళ్ళు ఎవరు దూరందు. పదండి, తిన్నగా షాప్ కి వెళ్ళండి. ఇలా రా. ఇక మీదట ఇది నాది. నువ్వు చెక్. గురు, మీరు రావట్లేదా? లేదు, నేను శశికుమార్ ఇక్కడ ఉండే అందాన్ని ఆస్వాదించా. అది ఎక్కడ ఉందా? శశి, ఇక్కడ అమ్మాయిలు అందరూ బాగున్నారా? అందరూ పిటపిటలాడిపోతున్నారా? కబాడీ ఆడడానికి వచ్చారా? కబడ్డీ మాత్రమే కాదు, ఏ ఆట అయినా ఆడతాం. మజ్జిగ కొబ్బరి నీళ్ళ 2 కలిపిపో. ఏంటే? ఎదురవయ్యా. అందరికి నువ్వే బాసు. కాదు, కూర్చుని. బాగా పీకల దాకా తాగొచ్చావా? నువ్వు మారు. ఆయన ఎక్కడా? ఒరే సూరి, అదిగో అక్కడ ఉన్నారే, వాళ్ళే రఘు మనుషులు. నిన్ను ఓడించడానికి వచ్చారు. ఎవడరా ఇక్కడ సూరి అంటే? అది సూరి. నీ స్పీకర్ అవుటా? ఎవడరా ఇక్కడ సూర్య అంటే? ఇక్కడి నుంచి పద ముందు. ఆ తిక్క నా కొడుకే సూరి.
అదే దొంగ కోళ్ళు పెట్టినట్టు పెట్టాయి. ఆగండి. చూసి చూసి ఏయ్, నీ- జాగ్రత్త. ఆగండి. కబడ్డీ 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 ఆ సైడ్ వాళ్ళు ఉంటాయి. కబడ్డీ 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 ఈ పక్క వాళ్ళనే కబడ్డీ 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 పట్టుకోరండి పట్టుకో. మా బేపులు రంగంలోకి దిగుతోంది. కబడ్డీ 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 వద్దన్నా వదిలేనా ఏం స్టార్ట్. ఆయన చేస్తున్నాడు చూడు. ఏమైనా చేసుకుని నువ్వు ఇందులో జోక్యం చేసుకోవద్దు. ఈకిలించకు, అసలే కంపు, దానికి తోడు చుట్టొకటి. నువ్వేం మనిషివో. దగ్గరికి రాకు, నువ్వు నాకు నచ్చలేదు.
సిద్ధి. నీకే చెప్పాలి. చంపరా చంపు. ఓసారి చెప్తే అర్థం కాదా నీకు? ఏంటి ఆవేశం? నీకు పిచ్చా? నేనే వీడిని ఇక్కడికి రమ్మని చెప్పాను ఇతను సందేహం తీర్చుకోవడానికి. వీడికి అన్న ఉండేవాడు, చిన్న వయసులో ఇంట్లోంచి పారిపోయాట. వాడికి నీలాగే మాటలు రావట. నిన్ను చూడగానే వాళ్ళ అన్నయ్య అనుకుని నా దగ్గరికి వచ్చాడు. అంతేగాని నిన్ను కొట్టడానికి చంపడానికి వీడి ఇక్కడికి రాలేదు. నిజం చెప్పరా, దివాకర్ అనే పేరుందా నీకు? నువ్వు వీళ్ళ అన్నయ్య దివాకర్వే కదా? చెప్తావా చెప్పా? ఎవడు చెప్తావా లేదా? పోరా, వీడు నాకు పుట్టలేదు. వీడు ఎవడికి పుట్టాడు? చెప్పవే, మరే చెప్పు. ఎవడికి పుట్టాడు? చెప్పవే, చంపేస్తాను. చెప్పు మరి చెప్పు. చెప్పు. అన్నయ్య, ఎక్కడికన్నా వెళ్తున్నావు? చిన్నతనంలో నన్ను అమ్మని అనాథలను చేసి వెళ్ళిపోయావు. ఇక నేను నిన్ను వదులుకోలేను. నాకంటూ ఎవరూ లేరు. నేను ఒంటరి వాణ్ణి. ఇక నేను అనాథని కాను. నాకు మా అన్నయ్య ఉన్నాడు. అతను వాడు అన్నయ్య అండి. వాడు అన్నయ్యతో పోటీ పడినట్టే నన్నే చెప్పానండి. నరికి పోగులు పెడతాను ఏమనుకున్నారు? నన్ను వదిలేయండి. నేను చెప్తే అన్నా లేదు, తమ్ముడు లేదు. ఆడి తీరాల్సిందే. లేదంటే ఒక్కరు కూడా ఈ ఊరి నుంచి ప్రాణాలతో ఇంకా కొట్టే నేను తట్టుకోలేను. ఎవరిని ఎదిరించి మాట్లాడుతున్నావు? చంపేస్తాను. ఎక్కడున్నారా? ఏంటి సారు, భయపడ్డారా? నిన్ను ఏం చేస్తావ్? ధైర్యం ఉంటే నన్ను పట్టుకోచుద్దా? దాదా మల్లిక, మల్లిక, అన్నా ఏంటన్నా ఇది? దాన్ని వదిలే. వదలమంటుంటే వదులుతావా లేదా? అన్నా ఏంటన్నా? ఏంటి సమస్య? అరే ఏమీ తెలియదు కదా నీకు? ఆ అమాయకుడివి.
నువ్వు పంపించిన వాడు నా దగ్గరకు వచ్చాడు, అన్ని విషయాలు నాతో చెప్పాడు. వాణ్ణి, ఆ తింగర్ నా కొడుకుని కబడ్డీలో లేపేయాలనే ఉద్దేశంతోనే నేను నిన్ను ఈ ఊరికి రప్పించాను, ఎంతో డబ్బు వెదజల్లి. కానీ నువ్వేంట్రా అంటే నేను ఆశపడ్డ అమ్మాయిని వెంటేసుకుని నా కళ్ళ ముందే తిరుగుతున్నావు. చాలా బాగుంది. నువ్వు నీ కన్నైన తింగరోడు అదృష్టవంతులరా. అది కాదన్నా. ఇదంతా చూస్తూ ఊరుకుంటాను అనుకున్నారా పిచ్చి నా కొడక? ఆ నా కొడుకుని ఎలా లేపేయాలో నాకు తెలుసురా. అన్నా గిన్నా అంటూ నువ్వు ఇందులో జోక్యం చేసుకోకు. మర్యాదగా ఈ ఊరు నుంచి వెళ్ళు, లేదనుకో శవంగానే ఈ ఊరు నుంచి వెళ్తావు. నా మాట కాదని ఇక్కడే ఉన్నావు. త్వరగా పదండ్రా. వాడిని నేను ఎందుకు ఇష్టపడుతుంటే వాడిని చేసుకోవచ్చుగా, ఎందుకు నా వెంట పడతావు? వాడిని చేసుకోవడానికి కాదు, మా నాన్న పిన్ని నన్ను పెంచింది. ఏ నువ్వు కన్న తల్లిని పట్టుకొని పిన్ని అంటున్నావు? కొట్టాను. మా అమ్మ చనిపోయింది తెలుసా? మా అమ్మ సొంత చెల్లెలే ఈవిడ, అందుకే నేను పిన్ని అని పిలుస్తాను. ఆ రఘు అన్నది విన్నావుగా, నువ్వు నేను ప్రేమించుకుంటున్నావట, అది నిజమేనా? ఎందుకు అడుగుతున్నావు? ఇప్పుడు రమ్మంటే నాతో వచ్చేస్తావా? నాకు ఈ ఊరు అడవి తప్ప ఇంకేమీ తెలీదు. నిజంగా తీసుకెళ్తావా? నన్ను పెళ్లి చేసుకుంటావా? ఓహో, ఇప్పుడు ఇదొకటి జరుగుతుందా? బాగుంది. నీకు ప్రేమ, నాకు తన్నులు. నీ వల్లే నా ఒళ్ళు హోనమైపోయింది. వీణ్ణి ఈ ఊళ్ళో అడుగు పెట్టగానే ఆ అమ్మాయి నేను వారు చూపులు చూడటం, నువ్వు వారు చూపులు చూడటం నేను గమనించాను. అప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో జరుగుతుంది అని. వేసేసి నాకు ఎన్నో ఆశలుండేవి, ఇప్పుడు అవన్నీ తలుచుకుని ఏం ప్రయోజనం? ఆ గుండుగాడు నా ఆశలు అడిగి ఆశలు చేసేసాడే. ఇలాగే పోతే నా వంశం నిర్వంశం అయిపోతుందిరా. ఎరా, అయితే నువ్వు అంతగా దెబ్బలు తిన్నావు అనమాట. నిజం చెప్పాలంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళు రా. వాళ్ళు కొట్టినప్పుడు నాకు నొప్పి తెలియకూడదని సారా అయిపోయించి మరి కొట్టారా. తర్వాత వాళ్ళు కొడుతున్నప్పుడు మొత్తంలో నొప్పి తెలియలేదు కానీ మొత్తం దిగాక నొప్పులు భరించలేకపోతున్నాను రా. అరే, ఇక్కడ ఉన్న వాళ్ళంతా అడవి మృగాల్లా ఉన్నారా. ఒరే ఒక్క నిమిషం శశి, నువ్వు మీ అన్నయ్యని వదిలి తీసుకురా, అందరం కలిసి మన ఊరు వెళ్ళిపోదాం. మన ఊళ్ళో దెబ్బలు తిన్నా అదొక మర్యాద కదరా. నేను రానురా, తీసుకున్నది వడ్డీతో సహా తిరిగిచ్చేసే ఇక్కడి నుంచి బయలుదేరతాను. నేను ఇంకోసారి ఆ ఆట ఆడాలి, వాడికి పోటీగా అటో ఇటో తేల్చుకున్నాకే నేనొచ్చేది.
కాచుకోండ్రా. కబడ్డీ 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 ఏసేరా వాడిని. కబడ్డీ 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 తుమ్ము లేపన్నా. ఎవరిని వదలకన్నా. అంతే. అవుట్ అయిపోయాడు. సూరిగా అవుట్ అయిపోయావు కదా, పోరా బయటికి. ఏంట్రా చూపు, పోరా. నీకే చెప్పు. ఊరా ప్రాణ శిష్య. కబడ్డీ 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 ఏంటి ఆవేశం నీకు? కబడ్డీ 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 రాయ్ ఇంతటితో అంతా ఆపేసాయి, లేదంటే అన్యాయంగా చచ్చిపోతాం.